నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఉద్యోగాల భర్తీపై మాత్రం నిరుద్యోగులు పోరాడుతున్నారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మోతిలాల్ కూడా దీక్ష చేశారు, విరమించారు కూడా. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి, అలాగే ఉద్యోగాలపైన స్పష్టమైన ఒక ప్రకటన చేయాలని కూడా చాలామంది నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక అన్ఎంప్లాయ్ ఉన్నారు, మాట్లాడదామైన పరిస్థితి ఏందో. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వ తీరు పట్ల? మరి వాళ్ళు మాత్రం తప్పకుండా మాకు ఒక చిత్తశుద్ధి ఉంది ఉద్యోగాలపైన ప్రభుత్వం ఉంటుంది. సార్, నా పేరు మహేంద్ర సార్. నేను డిఎస్సి అండ్ గ్రూప్ 2 అభ్యర్థిని. ఆ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి అస్సలు లేదు సార్. అలా చిత్తశుద్ధి ఉండింటే ఈ పాటికి మోతిలాలు 9 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఏ ఏ ఒక్క మినిస్టర్ కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ పరామర్శించడానికి రాలేదు. ఏదో వచ్చిన నైట్ తూతూ మంత్రాలుగా వచ్చి అది దొంగసాటిన పోయినట్టు అయిపోయింది. ఇంకా మోతిలాల్ నాయక్ది ఆరోగ్యం చాలా క్షీణించడం జరిగింది. దానివల్ల మోతిలాల్ మరణిస్తేనే తప్ప ఈ గవర్నమెంట్ స్పందించేలాగా లేదు అన్నట్టుగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. కానీ మోతిలాల్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష విరమించడం జరిగింది. తదుపరి కార్యాచరణ మోతిలాల్ నెక్స్ట్ ప్రకటిస్తాడు. మా నిరుద్యోగులం ఈ అందరం కలిసి నెక్స్ట్ గవర్నమెంట్పై ఒత్తిడి తెచ్చి మా నిరుద్యోగుల సమస్యలపైన మేము కొట్లాడతామని చెప్తున్నాం. ఇంకా అలాగే సార్, ఇంకోటి ఏంటంటే డిఎస్సికి ఇప్పుడు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఆ నెక్స్ట్ డేనే నెక్స్ట్ 7-8కే మళ్ళీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ పెట్టాడు. నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. అలాగే నాకు డిఎస్సి కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రూప్ 2 డిఎస్సి ఏదో ఒక ఎగ్జామ్ రాసుకునేలాగా నాకు ఏర్పడింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను 16 గంటలు పనిచేస్తున్నా అని రేవంత్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి, ఎక్కడున్నావు? ఏడ పండుకున్నావు? 16 గంటలు పని చేస్తే ఇదేనా నీ ఈ 16 గంటల పనితనం? అంటే ఎగ్జామ్కి ఓవర్లాప్ అవుతుందని నీకు కనిపిస్తలేదా? ఏడ పనితనం చేస్తున్నావు? 16 గంటలు ఇంట్లో వండుతున్నావా? అదే పని ఇంట్లో వండి పని అనుకుంటున్నావా? ఇంత విద్యార్థులు ఇంత గోసపడుతున్నారు, ఇంత 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 చేస్తున్నారు, రోడ్డు మీదకి వస్తున్నారు, నీకు కనిపిస్తలేదా? బల్మూరి వెంకటు, రియాజు వీళ్ళందరూ ఏడ ఉన్నారు? ఇంతకుముందు ఏమో ఈడకొచ్చి రెచ్చగొట్టిరు, ఇప్పుడు పోయినరు. ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఎగ్జామ్స్. డిఎస్సి అట్లనే జరుగుతాయి. ఈరోజు పేపర్ ప్రకటన ఇచ్చారు, V6 వెలుగుల డిఎస్సి జరుగుతుంది, గ్రూప్ 2 జరుగుతుంది అంటే నేను ఏదో ఒకటి రాసుకోవాలి. ఇంకా అంటే ఈ 3-4 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతుంటే ఏదో ఒకటి రాసుకొని ఇంకా అది రాకపోతే ఆత్మహత్యలు చేసుకోవాలి అన్నట్టుగా ఈ గవర్నమెంట్ వివరిస్తుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేసి వేరే ఎమ్మెల్యే కానీ వేరే వాళ్ళకు ఇవ్వాలి. వాళ్ళు 100% పనిచేస్తారు. నువ్వు అస్సలు పని చేస్తలేవు. నువ్వు 16 గంటలు పని చేస్తున్నావు, నీవు ఒక డబ్బా మాటలు చెప్తున్నావు. కానీ రేవంత్ రెడ్డి, నీకు హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగులం. నీవు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నీవు డేట్లు చూసుకోవాలి. నువ్వు చూసుకోకుండా నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? ఓవర్లాప్ అయితే లేదా? ఒక్క రోజులో నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా, నీవు ఎగ్జామ్ వచ్చి రాత్రా నీకు కనిపిస్తుంది? నీకు సిలబస్ తెలుసా? అసలు గ్రూప్ 2 సిలబస్ ఏంది, డిఎస్ సిలబస్ ఏంది తెలుసా నీకు? మాట్లాడుతున్నావు, ఒక్కరోజు మీడియా ముందుకు రాకుండా ఈ నిరుద్యోగులని సావగొడుతున్నావు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, పాలన అని అంటున్నావు అని చెప్తున్నావు కదా. ఇది ప్రజాపాలన కాదు, ఇది రండపాలన. ఇది రండపాలన, ఇది ప్రజాపాలన అస్సలు కాదు. ఈ నిరుద్యోగులు ఇట్లనే ఇది చేస్తే రోడ్ల మీదకి వస్తాం, ఖచ్చితంగా నిన్ను ముట్టడిస్తాం, ఈ అసెంబ్లీ ముట్టడిస్తాం, ఈ కార్యాలయం ముట్టడిస్తాం, నీ బద్దలు పగులుతాయి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి, నీకే చెప్తున్నా, ఎడ్యుకేషన్ మినిస్టర్ కాదు, నువ్వు రండ మినిస్టరు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే నువ్వు డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ అండ్ గ్రూప్ 2 డేట్స్ ఓవర్లాప్ లేకుండా చూసుకుంటావు. అది నీ పనితనం. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే అది. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ విఫలమైనావు. ఇమీడియట్గా నువ్వు రాజీనామా చేసి వేరే మంత్రికి నువ్వు చేయాలని నేను ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏం కార్యాచరణ నిర్ణయం తీసుకున్నారు, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు ఈ సమస్యల పట్ల? సార్, ఏదైతే గత ప్రభుత్వం మీద మేము పోరాటం చేసినాం సార్, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. కానీ ప్రభుత్వంకి ఎందుకో ఇంత కూడా పట్టింపు లేదు, కొంచెం కూడా. మేము అందరం కలిసి చలో టీఎస్పీఎస్సీ అనేది ముట్టడి అని చెప్పేసి అనుకున్నాము. అది ఖచ్చితంగా 4th ప్రతి డిస్టిక్ నుంచి కదిలి వస్తారు. కానీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, పొద్దున్నుంచి చాలామంది నాకు చాలా రకాలుగా ఫోన్లు కొడుతున్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు యాంటీ పోస్ట్పోన్ గ్రూప్ 2 అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. గిరి అని ఒక ఎంప్లాయీ అని, ఇంకొక అతను
ఎవరు అంటే సాత్విక్ రెడ్డి అని చెప్పేసి ఒక 5-6 మంది వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్. గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీవ్ పెట్టుకొని వస్తే వాళ్ళ కోసం ఎందుకు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి ఇలా అని చెప్పి ట్రీట్ చేస్తుంటే మా బాధ ఎందుకు సార్ అసలు పట్టించుకుంటలేరు? ఎంత మెంటల్ స్ట్రెస్ అవుతుందో సార్. నేను నిజం చెప్తున్నా, మార్నింగ్ సూసైడ్ చేసుకుందామని వేలో పోయినా అసలు. మేము నిరుద్యోగులము, మాకు మా పోస్టులు పెంచండి, ఎగ్జామ్ పెట్టండి అని మేము రోడ్లంబడి తిరుగుతుంటే మా బాధ ఎందుకు అర్థమవుతలేదు సార్? మీకు కొంచెమైనా సోయి ఉందా సార్ మీ ప్రభుత్వానికి? మొన్న ఆ రోజు గాంధీ హాస్పిటల్లో అన్న నిరాహార దీక్ష చేసేటప్పుడు అన్న వెంకటన్న కూడా ఏమన్నా లేదమ్మా, మేము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఖచ్చితంగా పెంచుతాము, 99% అవుతుంది అని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. సరే ఏదో ఒక హామీ అయినా చేయొచ్చు కదా సార్. ఇంతమంది మేము వచ్చినాం, మీ ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నాము. ఎందుకు సార్ మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నారు? మేము సావాలా బతకాలా చెప్పండి? సావమంటే వస్తాం. మీరు మాత్రం పదవులు కావాలి, మాకు ఉద్యోగాలు వద్దా సార్? మీ కాలు మొక్తా సార్, ప్లీజ్ సార్. నాకు చచ్చిపోవాలన్న థాట్ తప్ప వేరే వస్తలేదు. మా ఇంట్లో ఏమంటారు, నాకు మా అమ్మ కూడా లేదు సార్. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ తట్టుకొని కూడా నేను ఇంత దూరం వస్తున్నా. నాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి సార్, మీకు దండం పెడతా ప్లీజ్ సార్. ఎందుకు మీరు సూసైడ్ అనే పదం వాడారు? చావు, సూసైడ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలు వస్తున్నాయనే పరిస్థితి, అంత పెద్ద పదాలు వాడుతున్నానికి దాని వెనుక కారణం ఏంటి? ఎలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నారు సార్? మెంటల్గా టార్చర్ అవుతుంది సార్. గత ప్రభుత్వంతో కూడా మేము ఏమంటారు, ప్రభుత్వంతో యుద్ధం చేసినాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే మా జీవితం మారుద్ది అనుకున్నాం, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. రోడ్ల మీదకి వస్తే మేము ఎప్పుడు చదువుకోవాలి సార్? మాకు కూడా ఏమంటారు, మా వెనకాల ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తినక తిప్పక, నిజం చెప్తున్నా సార్, నేను కారంతో తిని కూడా మేబీ నేను చూడడానికి ఇలా కనిపిస్తున్నానేమో కానీ నా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ సార్. నిజం చెప్తున్నా, నేను ఏంటిదంటే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నా లైఫ్ ఏదో ఇలా ఉంటుంది అని చెప్పేసి ఏదైనా సరే అని చెప్పి ఇంత దూరం వస్తున్నాం. కనీసం ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. మీ ప్రభుత్వాలకి నీకు దండం పెడుతున్నా ప్లీజ్. ఎందుకంటే ఈ నిరుద్యోగుల భవిష్యత్తు, మీరు ఖచ్చితంగా మా మాట వినాలి సార్. మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం, మీకు దండం పెడతాం, మీ కాళ్ళని పట్టుకొని అడుగుతున్నా సార్ ప్లీజ్. 9 డేస్ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. తన ఆరోగ్యం క్షీణించడం వల్ల మోతీలాల్ గారు నిరాహార దీక్ష విరమించడం జరిగింది. నిరుద్యోగుల తరపున నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ గారికి ధన్యవాదములు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు కాబట్టి నిరుద్యోగులు అందరం కలిసి జూలై 4వ తారీఖున టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చాం. అన్ని ప్రజా సంఘాలు, అంతేకాకుండా విద్యార్థి అనుబంధ సంఘాలు ఇది ముట్టడికి మద్దతు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డు మీద తిరుగుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదా? అసలు మీకు ఏమైనా ఉందా అని చెప్పేసి కొడతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కష్టపడిన నిరుద్యోగ అభ్యర్థులు మేము ఊరు తిరిగి వాడవాడ తిరిగి మొత్తం అయ్యా కాలు మొక్కి, అయ్యా మీ కాలు మొత్తం మా జీవితాలు మారుతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మొత్తం ఊరు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని పడుచుకునే పరిస్థితి లేదు. అంతకుముందు కేసీఆర్ లూటా అనుకుంటే వాడికంటే వీడి పెద్ద జూటగాలు అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏరుకోడు తెచ్చుకున్నాడు, ఎగిరెగిరి అన్నట్టు ఉన్నది మా పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ చూసినా పోలీసుల నిర్బంధం, నిరుద్యోగులను బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదన్న. నిన్న ఓయూ క్యాంపస్ దగ్గర జస్ట్ అట్లా చూద్దామని చెప్పేసి పోతే అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 9 దాకా పోలీస్ స్టేషన్లో ఉంచి భయభ్రాంతులకు గురి చేశారు మమ్మల్ని. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఇంకా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, నిరుద్యోగుల హక్కులు పోరాడతాం, మాకు వస్తాయని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం. మేమేదో మీ ఎమ్మెల్సీ పదవులు ఏమైనా అడగలేదు, మీ ఎమ్మెల్యే పదవి అడగలేదు. మీరు ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు కదా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అడుగుతున్నాం. మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో సుమారు గ్రూప్ 2 ఉద్యోగాలు ఒక 2000, గ్రూప్ 3 ఉద్యోగాలు ఒక 3000 పెంచుతామని చెప్పేసి మీరు ఇచ్చిన హామీని మేము కొత్త కడుతున్నాం. ఇదేదో కొత్తమ్మ కోరిక కాదు, ఇది కొత్త కొంతమ్మ కోరిక కాదు. మీరు ఆల్రెడీ ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం. కాబట్టి మేము బలాబలి చెప్తున్నాం. మరొకసారి ఖచ్చితంగా జూలై 4వ తారీఖున సుమారు 10,000 మంది అభ్యర్థులు టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తుంచుకో, నువ్వు ఆ రోజు అక్కడ పోలీసులను పెట్టుకుంటావా, నీ ప్రైవేట్ సైన్ అని పెట్టుకుంటావా, లేకపోతే నువ్వే వస్తావా చూద్దాం. ఆ రోజు సుమారు ఒక 10,000 మంది వస్తాం. వీలుంటే నువ్వు కూడా రా. మా సమస్య మీకు చెప్తాను నిజం. ఎందుకంటే సమస్య నీకు తెలియదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న బల్మూరి వెంకట గారు, రియాజ్ గారు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఏదో చెప్తున్నారు. అక్కడ ఏం జరగట్లేదు, ఏం లేదు, అంత సప్పగా ఉంది, సప్ప ఎవరని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు సప్పగాళ్ళు. ఈ సప్పగాల వల్లే మా బతుకులు ఏటగలబడ్డాయి. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులను వాడుకొని బల్మూరి వెంకట ఎమ్మెల్యే అయినాడు, రియాజ్ సారు ఎమ్మెల్సీ అయినాడు, మన రియాజ్ సార్ గంధాల సంస్థ చైర్మన్ అయినాడు. అండ్ మన తెలంగాణ అనకూడదు కానీ మన జాతిపిత అని చెప్పుకునే కోదండరామ్ సార్ గారు ఎందుకు బయట రాలేదు నాకు అర్థం కావట్లేదు. సార్ అంటే నాకు గౌరవం ఉన్నది కాబట్టి నేను సార్ని ఏమనలేకపోతున్నా. ఈరోజు నిరుద్యోగులు ఎక్కడుంటే అక్కడ ఉండే కోదండరామ్ సార్ గారు కూడా ఎందుకు బయటకు రావట్లేదు ఈసారి.
ఎక్కడో నీటు జరిగిన పోరాటం గురించి మన బలి ఢిల్లీలో పోయి పోరాడతావు, ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు నిన్ను నమ్మి 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంతకన్నా పోరాటం చేస్తుంటే నీకు చీమ కూడా కుట్టినట్లేదా? అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? దున్నపోతు మీద వానపడ్డట్టు ఎటువంటి స్పందన లేకుండా ఏమున్నా వీళ్ళ సొంత పనుల కోసం సెక్రటరీ చుట్టూ తిరుగుతారని నిన్న వాస్తవానికి మోతిలాలన్న కూడా ఈరోజు దీక్ష విరమించడం జరిగింది. మా కోసం చాలా కష్టపడ్డాడు. అయితే నిన్న ఏమనుకుంటున్నాం అన్న, నిన్న సెక్రటరీలో మీటింగ్ జరిగింది కదా, మా గ్రూప్ 2, 3 పోస్టుల గురించి ఏమైనా కొలిక్కి వస్తుందో మాకు ప్రశ్న వస్తుందని చెప్పేసి మేము భావించడం, కానీ ఇక శాంతియుతంగా తిరుగుడు అంతా లేదు. ఎందుకంటే మంత్రుల కాలు మొక్కిన, ఎమ్మెల్యేల కాలు మొక్కిన అన్నీ చేసినాం, ఎవరు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక యుద్ధం చేయాల్సిందే, ఎందుకంటే మన హక్కులు సాధించుకోవాలంటే మనం యుద్ధం చేయాల్సిందే. ఇక అడుక్కునే లేదు, గుంజుకోవడం అని చెప్పేసి మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. జూలై 4వ తారీఖు టీఎస్పీఎస్సీ ముట్టడి ఉంది, ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేస్తాం. జిల్లాలో ఉన్న అభ్యర్థులారా మీరు కూడా ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ ముట్టడికి తరలి రావాలని చెప్పేసి కూడా ఏడు ముఖం తెలియజేస్తా ఉన్నాం.